దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనములు. ఈరోజు ఈ ఉదయకాలంలో దేవుని హృదయంలో ఉన్న కొన్ని ఆలోచనలను తెలుసుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును. కీర్తనాకారుడు అంటున్న మాట, ఉదయాన్నే నీ సన్నిధిలో నా ప్రార్థన వినబడుతుంది ప్రభువా. ఉదయకాలాన్నే లేచి నేను నీ యొద్దకు వస్తాను అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ప్రతి ఉదయము ఒక వరం. ఉదయం లేవగానే మన హృదయాలకు గుర్తు రావాల్సింది ఏంటంటే దేవుడు. అతను ఒక రాజు. యుద్ధము, ప్రజాపాలన, ప్రజా సమస్యలు వీటన్నిటితో 24 గంటలు ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవునితో ఓ మాట చెప్పుకుంటున్నాడు, ప్రభువా, ఉదయకాలమున నా కంఠస్వరం నీకు వినబడును, అలానే నీ సన్నిధిలో నా ప్రార్థన వినబడును. ఇన్ని పనులున్న వ్యక్తి ఉదయకాలాన్నే లేచి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఉదయాన్నే లేచి దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి అన్నది రాజు యొక్క ఆలోచన. మరి మన ఆలోచన? పనులు అంటామా? ఇతని కొద్ది ఎక్కువ పనులు ఉంటాయా మనకు? హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఎందుకు ఉదయకాలాన్నే దేవుని యొద్దకు వెళ్ళాలంటే, రాత్రంతా మంచి నిద్రనిచ్చాడు. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు మనల్ని దేవుడు తన ఆయువునిచ్చి పెంచి పోషించాడు. ఆయన లేకపోతే ఏదో ఒకరోజు పేక మేడల కుప్పకూలిపోయే జీవితాలు మనవి. అలాంటిది ఉదయాన్నే లేచి వెంటనే దేవుణ్ణి స్తుతించడం అన్నది మనకు అత్యవసరమైనది, ఖచ్చితంగా చేయాల్సినది. అది ఒకటి. రెండవది, 118వ కీర్తన 9వ వచనంలో చూస్తే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఉదయకాలాన్నే లేచి ప్రభువా అని దేవునితో ఈరోజు మనం చేయవలసిన పనులను మనం దేవునితో చెప్పుకుంటే దేవుని నుండి సహాయం మనకు లభిస్తుంది. అది మనము దేవునిపైన ఆధారపడడం లాంటిది. రాజు రాజ్య బాధ్యతలు, మనుషులకు తీర్పులు తీర్చేటివి, యుద్ధాలు, ఇన్ని సమస్యలు పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి నీ సన్నిధిలో నా కంఠస్వరం వినబడునుగాక, ఉదయకాలాన్నే నా ప్రార్థన మీ చెవులకు వినబడునుగాక అని దేవునితో తన హృదయం గురించి చెప్పుకుంటున్నాడు. ఉదయాన్నే లేచి దేవునితో గడిపే వ్యక్తులు ఆ రోజంతట్లో ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగాను ఎన్ని ప్రలోభాలు వచ్చినా జయించడానికి వీలు ఏర్పడుతుంది. అంతెందుకు, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, యేసు ప్రభుల వారే ఉదయాన్నే లేచి కొండకెళ్ళి ప్రార్థన చేశాను అని ఉంటుంది. యేసు ప్రభుల వారికే ప్రార్థన అవసరమైతే ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఉన్నటువంటి మనుషులం మనకెంత అవసరమై ఉంటుంది. ఆయన మనకు మాదిరిగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేశాను, తెల్లవారక మునుపే అని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే లేచి దావీదు మహారాజుకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ దేవునితో ఆ దినాన్ని గడపడం అతనికి ఎంతో ముఖ్యమైనదిగా ఎంచుకున్నాడు. అలానే మనం కూడా ఉదయాన్నే లేచి దేవుణ్ణి వెతికే వ్యక్తులుగా ఉందాం, ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉందాం, దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదివే వ్యక్తులుగా ఉందాం. ఉదయకాలాన్ని అలా చేస్తూ మన రోజంతటిని ఆ దేవుని చేతుల్లో పెట్టి దేవుని నడిపింపు కొరకు ఉదయకాలాన్నే ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉందాం. హృదయాలను పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన దేవ, మహోన్నతుడమైన తండ్రి, మీకు స్తోత్రములు. మా ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఎంత అవసరమైనది అన్న విషయాన్ని ఈ 2 మాటల ద్వారా మేము తెలుసుకోవడానికి మాకు కృపనిచ్చారు. అందుని బట్టి స్తోత్రం దేవా.
ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినటువంటి దావీదు మహారాజు గారు మాకు సాదృశ్యంగా ఉన్నారు ప్రభు. రాజ్య విషయాలు, యుద్ధాలు, ప్రజా సమస్యలు వీటన్నిటిని పెట్టుకొని మీ దగ్గరికి వచ్చాడు. మీతో సమయాన్ని గడపడానికి అతడు సమయాన్ని నిర్ధారించుకున్నాడు ప్రభు. ఉదయకాలంలో మాకెన్ని సమస్యలు ఉన్నను తండ్రి, అనవసరమైన వాటి వెంట మేము వెళ్ళక ఉదయాన్నే లేచి మిమ్మల్ని వెతికే వ్యక్తులుగా మేము ఉండుటకు, ప్రతిదినము మీతో మేము ప్రారంభించుటకు మాకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆమెన్.